హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో మరో రెసిపీ చూసేసేయండి. పాలకూర పప్పు చాలా సింపుల్ వేలో చేస్తాను అనమాట. ఫస్ట్ ముందుగా 1.5 గ్లాస్ పప్పు తీసుకోవాలి. కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత 3 టమాటాస్ తీసుకున్నాను అనమాట, కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వెల్లుల్లి, అలాగే కొంచెం చింతపండు, అలాగే ఆనియన్, అలాగే పాలకూరను కూడా వాష్ చేసుకొని పాలకూరను కూడా వేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. తర్వాత ఒక 4 విజిల్స్ పెట్టుకోవాలి అనమాట. 4 విజిల్స్ తర్వాత తీసేసుకొని అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా మంచిగా ఎనుపుకోవాలి అనమాట. మంచిగా మెత్తగా ఎనుపుకోవాలి. తర్వాత పోపుకి రెడీ చేసుకుందాం మనము. తెల్లవాయి, ఆనియన్, తర్వాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసేసి మంచిగా పోపు పెట్టుకున్నాము. కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేసేసి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని అందులోనే మనం ఆవాలు, జీలకర్ర, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, తెల్లవాయి, కరివేపాకు, ఎర్రగడ్డ అవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అనమాట. మంచిగా ఫ్రై అయినాక అందులో పప్పులకి పోపు అంతా వేసుకోవాలి. తర్వాత మంచిగా ఉడికిన తర్వాత మన పప్పు రెడీ అయిపోతుంది. ఇందులో నేను పిల్లలకి కారం వేయకుండా చేశానన్నమాట మామూలుగా. తర్వాత కొంచెం వాళ్ళకి సైడ్ తీసేసి నేను అందులోనే కొంచెం కారం యాడ్ చేసి మంచిగా బాయిల్ చేశాను అనమాట. అంతే సింపుల్ వేలో పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి